బ్రో సినిమా ఎలా ఉంది బ్రో శనివారం? ఏం లేదు భయ్, ఈ శనివారం వరకే ఆడిద్ది అనుకుంటా సినిమా. ఎందుకంటే నాకు బేసిక్గా నేను అంటే నాని గారి సినిమాలు బాగుంటాయని అందరూ వస్తారు ఆడియన్స్ అంతా. సో కొత్తగా అయితే ఏమనిపించలేదు కథ అంతా కూడా. సినిమాలో మెయిన్గా చెప్పుకోవాల్సింది జేక్స్ బేజాయ్ గారు బీజిఎమ్స్ చాలా బాగా ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. ప్రతి సీన్ని ఆయన ఒక మామూలు సీన్ కూడా ఒక టాప్ నాచ్ లెవెల్లో పెట్టారు, ఆయన లేపారని చెప్పచ్చు సినిమాని. ఎలాగంటే బీభత్సం, ఒక మంచి స్టార్ హీరో రేంజ్కి ఇచ్చినట్టు ఇచ్చారు బీజిఎమ్స్ అన్నీ కూడా. నాని గారు ఏంటంటే ఒక టైర్ 2 లెవెల్ హీరో. సో ఈ సినిమాతో ఒక మెట్టెక్కచ్చు ఆయన సినిమా, కానీ ఆడియన్స్కి ఎక్కితే ఫ్యామిలీస్ అందరూ కూడా చూసేది క్లీన్గా ఉంది సినిమా అంతా. మెయిన్గా చెప్పుకోవాలంటే నాని గారిని డామినేట్ చేసిన క్యారెక్టర్ ఏది ఉందంటే మన ఎస్జే సూర్య గారిది. ఆయన లేకపోతే ఈ సినిమా ఆడియన్స్ చూడరు. ఎస్జే సూర్య గారు మెయిన్ బలం అని చెప్పచ్చు సినిమా, వెన్నుముక్క లాంటి వాళ్ళు. ఆయన క్యారెక్టర్ అయితే చాలా టిపికల్గా రాసుకున్నారు మా డైరెక్టర్. ఎస్జే సూర్య క్యారెక్టర్ ఇస్ బెస్ట్ అని చెప్పచ్చు. అంటే ఆ మానాడు అనే సినిమా చూశాను నేను, మన సింబు గారిది. అది ఇక్కడ తెలుగులో కూడా కొంచెం ఫేమస్ ఆ క్యారెక్టర్. సో ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ ఎక్కడ ఏ సినిమాలో వేసినా ఆయన ఇప్పుడు లెవెల్కి వెళ్ళిపోతున్నారు ఆయన ఎస్జే సూర్య గారు. సో ఈ సినిమాలో వెన్నుముక్క ఎస్జే సూర్య గారు, జేక్స్ బేజాయ్ అని చెప్తా. సో నాని గారి ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఇంటర్వల్ ఫైట్ కానీ ఎంట్రన్స్ కానీ అన్నీ ఒక స్టార్ హీరో లెవెల్లో వివేక్ కాత్రే గారు బాగా తీశారని చెప్పచ్చు సినిమాని. అయితే స్క్రీన్ ప్లే పరంగా బోర్ ల్యాగ్ ఉంది భయ సినిమా అంతా. హీరో అదేదో మన కిక్ 2 సినిమాలో చూసినట్టు విలన్ ఎప్పుడు కొడతాడా హీరో అని ఎదురు చూస్తాడు కిక్ 2 సినిమాలో. సినిమా ఆ ల్యాగ్ వల్లే పోయే ఛాన్సులు ఉంటాయి. సో ఆడియన్స్ ఇంత లెంత్ని అర్థం చేసుకుంటే కనుక సినిమా ఆడిద్ది. లేదా మూవీ టీం వాళ్ళు లెంత్ కొంచెం 1/2 గంట 10 నిమిషాలు తగ్గిస్తే సినిమా కొంచెం క్లీన్గా అంటే క్రిస్పీగా ఉంటుంది అనమాట. బాగా ల్యాగ్ అని అయితే కొంచెం ఫీల్ అవుతున్నాను నేను. ఓవరాల్గా ఇంకా డైరెక్టర్ గారు కూడా అంతా మంచిగా రాసుకున్నారు. ఇంతకుముందు సినిమాతో పోలిస్తే ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది వివేక్ కాత్రే గారి నుంచి. ఆయన నుంచి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఉందని కూడా వస్తారు. సో కామెడీ అంతా కూడా ఎక్కువ పెట్టకుండా కథ మీద ఎక్కువ దృష్టి పెట్టి కామెడీ కొంచెం సైడ్ ట్రాక్ చేశారు. సో పర్లేదు, ఓవరాల్గా సినిమా అంతా వివేక్ కాత్రే గారు బెస్ట్గా రాసుకున్నారని చెప్పచ్చు.